ఎలాంటి టెన్షన్స్ లేకుండా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా 5:00 అయితే లేచాను. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే 5:00 లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే కిచెన్‌లోకైతే వచ్చాను. ఎప్పుడు చూసినా ఇదే చెప్తూ ఉంటారు అని అనుకోకండి. ఎందుకంటే నేను చేసే పనైతే ఇంతే అండి. మార్నింగ్ లేచిన వెంటనే నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిన వెంటనే కిచెన్‌లోకి అయితే వచ్చేస్తాను. ఒక్కొక్కసారి అయితే డోర్ ఓపెన్ చేసి బయట క్లైమేట్ ఎలా ఉందని కూడా చూడను. చాలా రేర్‌గా అయితే 4:30కి, 4:00కి లేచినప్పుడైతే డెఫినెట్‌గా నేను డోర్ ఓపెన్ చేసి బయట ఉన్న అట్మాస్ఫియర్‌ని కొద్దిగా అలా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఫ్రెష్ ఎయిర్‌ని అలా. ఇంకా 5:30కి లేస్తే గనక మనకి కొద్దిగైనా టెన్షన్ ఉండే ఉంటది. అది కూడా డిపెండ్స్ ఆన్ టిఫను. ఈరోజు ఏం టిఫన్ చేయాలి అనే ఆలోచన మీదనే మనకి కొంచెం టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఈజీ టిఫన్ అయితే ఓకే. కొంచెం డిఫికల్ట్‌గా ఉన్నదైతే కొంచెం ప్రాసెస్‌గా ఉన్న టిఫిన్స్ అయితే మనకి టైం కూడా కావాలి. అలాగే నేను వీడియో షూట్ చేసుకుంటూ మరి ఇంకా వ్లాగ్ తీయాలంటే నాకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ టైం ఎక్కువే కావాలి గదా! అందుకని అలా అనమాట. తర్వాత నేను కిచెన్‌లోకి ఇంకా వచ్చిన వెంటనే నాకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో నుంచి ఒకేసారి తీసేసుకుంటాను. ప్రతిసారి ఇంకా ఓపెన్ చేయకుండా. తర్వాత ఇంకా నేను ఫస్ట్ వామ్ వాటర్ తాగేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. నేనొచ్చేసి నైటే మ్యాక్సిమం అన్ని పనులు చేసి పడుకుంటానండి. అంటే ఈవెన్ పిల్లలకి యూనిఫామ్, నాకి డ్రెస్ సెట్ చేసుకోవడం, మార్నింగ్‌కి ఏం డ్రెస్ వేసుకెళ్ళాలి అది, తర్వాత బుక్స్ అరేంజ్ చేసి ఇవ్వడం, పిల్లలకి హోమ్ వర్క్స్ అన్నీ కూడా నైటే కంప్లీట్ చేసేస్తాను. తర్వాత ఇంకా టీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా బయటకొచ్చి టీ అయితే తాగుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇక్కడ చూస్తున్నారుగా ఇల్లు కడుతున్నారు కదా! అక్కడ పాపం 6:00కి వచ్చి వాళ్ళు పనులైతే చేస్తున్నారు. అంతే కదండీ! ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్‌తో డే అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి 3:00, 4:00, 5, 6 అలా అనమాట. సో, ఇక్కడొచ్చేసి నేనైతే ఇంకా అదేమంటారు పొంగనాలు, గుంత పొంగనాలు అంటాం కదండీ! సో, వాటిని ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇక్కడ నేను ఆనియన్స్, క్యారెట్టు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వీటన్నింటిని వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము నేనిప్పుడే తురుముకున్నాను. వాటిని కూడా వేసుకున్నాను. అది వేరేకి పప్పుకి కావాలని తురుముకున్నాను. అందుకని ఇంకొంచెం ఎక్కువ ఉంటే వేసేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి టమోటో చట్నీకి పోపు అయితే పెడుతున్నాను. యాక్చువల్‌గా మనం పొంగనాలు చేసేటప్పుడు వెజిటబుల్స్‌ని ఫ్రై చేసుకుంటే బావుంటుంది. ఒకవేళ అలాగే వేసుకున్నా కూడా ఓకే. కొంతమంది అలా వేస్తారు. కొంతమంది ఫ్రై చేసి వేసుకుంటారు. నాకైతే పచ్చివి నచ్చదు. అందుకే నేనైతే ఫ్రై చేసి వేసుకుంటాను. కొంచెం లైట్‌గా ఫ్రై చేస్తే టేస్ట్ కూడా బావుంటుంది. టమోటో చట్నీ కూడా రెడీ అయిపోయింది పొంగనాలకి. ఇప్పుడొచ్చి ఏబీసీ జ్యూస్‌కి క్యారెట్, బీట్రూట్, ఆమ్లా అన్నింటిని కట్ చేస్తూ ఉన్నా అండి. మాకి డే బై డే ఇంకా డెఫినెట్‌గా జ్యూస్ అయితే చేసుకొని తాగుతాము. అందుకని చెప్పేసి ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే ఈ జ్యూస్‌లు తాగడానికి ఓకే అండి. చెయ్యడానికి నిజంగానే బోర్ కొడుతుంది నాకైతే. అన్నీ చేసినవే రోజు అదే వంటలు చేయాలి. జ్యూస్‌లు, పిల్లల్ని చూసుకోవడం అబ్బా! ఒక్కొక్కసారి ఇదేంట్రా జీవితం రోజు రొటీన్‌గా ఉందేమో అని అనిపిస్తూ ఉంటది. సో, అలా అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు జ్యూస్ అయితే ఇంకా చేస్తూ ఉన్నాను. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పొంగనాలైతే వేస్తున్నానండి. ఇంకా పిల్లలకి కూడా టైం అవుతుంది. ఇంకా పిల్లలనైతే ఈ గ్యాప్‌లో పిల్లలనైతే లేపిచ్చేసి వాళ్ళకి స్నానం చేయించి రెడీ చేశానండి. ఇప్పుడు ఇంకా యూనిఫార్మ్స్ కూడా ఇద్దరు కూడా వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి కొద్దిగా రెడీ చేస్తున్నాను. తర్వాత పొంగనాలు వేస్తున్నాను. పొంగనాలు ఎప్పుడు మా ఇంట్లో చేసినా కూడా నేనైతే పొంగనాలు వేయడం, తర్వాత ఇంకొక పని చేసుకోవడం, తర్వాత ఎందుకంటే అది టైం పడుతుంది కదండీ! మనం హై ఫ్లేమ్‌లో పెట్టి వేస్తే గనక మనకి లోపల పిండి అనేది అస్సలు ఉడకదు. నేనెప్పుడు కూడా మీడియం ఫ్లేమ్‌లోనే కొంచెం రోస్ట్‌తో లోపల ఉడికేంత వరకు నీట్‌గా ఉడికించి చేస్తా అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా పొంగనాలు ఒకసారి వేయడము, తర్వాత వేరే పనులు చూసుకోవడము, తర్వాత వచ్చి చూడడము అలా ఉంటుందనమాట. అదొకలా రన్నింగ్ రేస్ చేసినట్టు ఉంటుంది పొంగనాలు ఎప్పుడు చేసినా కూడా మా ఇంట్లో. సో, ఇప్పుడు మా పిల్లలకైతే వేసిచ్చాను. వాళ్ళైతే తినేశారు. ఇంకా బాక్స్ కూడా వేసిచ్చేసాను. వాళ్ళకి పొంగనాలు ఎప్పుడు చేసినా కూడా ఈ టిఫిన్ అనేది వాళ్ళకి ఫేవరెట్ అనమాట ఇద్దరికీ.
అలాగని ఇంకా 2 బాక్స్‌కి కూడా అదే వేసివ్వు అన్నారు. అదే వేసి చేశాను. ఇంకా ఫ్రూట్స్ ఆపళ్ళు, పొమోగ్రనేట్ ఉంది వేసిస్తానంటే వద్దు వద్దన్నారు. ఇంక సర్లే అని చెప్పేసి వేసి చేశాను. అందులో కూడా ఎన్ని ఖాళీ అవుతాయో, ఎన్ని రిటర్న్ వస్తాయో తెలీదు. మ్యాక్సిమం మా పిల్లలైతే బాక్స్‌ని, వాటర్ బాటిల్‌ని డెఫినిట్‌గా ఖాళీ చేసుకొని వస్తారండి. మంచిగా తినేస్తారు పిల్లలు. సో, తినడానికైతే మా పిల్లలతో ఎలాంటి సమస్య అయితే లేదు. అంటే కొంతమంది పిల్లలు ఉంటారు కదా! ఏం చేసినా, ఎలాంటి ఫుడ్ పెట్టినా కూడా వద్దు, వద్దు, వద్దు అంటుంటారు. సో, ఈవెన్ నేను కూడా చూస్తూ ఉంటాం కదా! మా క్లాస్‌లో పిల్లల్ని అలా చెప్తున్నానండి. సో, ఇంక పిల్లలనైతే పంపించేశాను. ఇప్పుడు ఇంకా టమాటో పప్పుకైతే కుక్కర్‌లో వేసి పెట్టేస్తున్నాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా అంటే ఉడికించేసి పెట్టేశాను. ఈవినింగ్ వచ్చి ఇంకా పప్పు గిత్తుతో మ్యాష్ చేసి పోపు పెట్టుకుంటాను. అంతవరకు ఉంటుంది ఈవినింగ్ పని. ఇంకా ఇప్పుడైతే ఉడికించేస్తున్నాను. తర్వాత ఇప్పుడు జ్యూస్ అయితే తాగుతూ ఉన్నాను. ఇంకా పిల్లలు కూడా ఇచ్చాను. తాగి వెళ్ళిపోయారు హస్బెండ్, పిల్లలందరూ. హస్బెండ్ పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళారు బస్ స్టాండ్‌కి. రోడ్డుకి వెళ్ళాలి కదా! బస్ అయితే ఇంకా లోపలికి రాలేదు. అందుకని ఇంకా పనులన్నీ అయిపోయాయి. బాక్సులు కూడా రెడీ చేశాను. ఇప్పుడొచ్చేసి నేనింకా లోపల నుంచి ఒక సైడ్ నుంచి అరేంజ్ చేసుకొని వస్తున్నాను. మెయిన్ హాల్‌లో అయితే బానే ఉంది గానీ, ఇంకా రూమ్‌లో మనం పడుకొని లేచిన తర్వాత ఇంక ఇవి ఎక్కడివక్కడ అలానే ఉంటాయి. ఇవన్నీ నీట్‌గా మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటేనే బావుంటుంది. అలానే వదిలేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ చేసుకోవడం పెద్ద కష్టము. చూడ్డానికి కూడా బావుండదు. చిందరవందరగా ఉంటుంది. అయినా ఇది మనకి పద్ధతి కాదు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మార్నింగ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా లేవాలి. అన్నీ కూడా సర్దుకోవాలి. కసుగొట్టేసేయాలి ఫస్ట్ మార్నింగ్. చెత్త అయితే ఊడ్చేసి ఎత్తేసేయాలి. అంటే సూర్యోదయం, సూర్యుడు పుట్టక ముందే ఈ పనులన్నీ చేసుకుంటే మనకి మంచిది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మా ఇంట్లో ఎలా అంటే ఇంకా నేను ఎలాగో అర్లీగా లేస్తాను గానీ, ఇంకా రూమ్‌లో మాత్రం అలానే ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ లేవడానికి, పిల్లలు లేవడానికి 7:00 అవుతుంది. 7:00 తర్వాతనే ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే నేను ఇవన్నీ అరేంజ్ చేసి చెత్త అయితే ఊడ్చేస్తానండి. అలా చేసుకుంటాను. ఇంకొకటేమంటే నేను నైటే మొత్తం ఎక్కడివక్కడే సర్దుకొని ఒకసారి ఇల్లంతా మొత్తం ఊడ్చేసి చెత్తనైతే బయటకి ఎత్తేయకుండా ఇంట్లోనే పెట్టుకుంటాను. ఇంట్లో అంటే ఇంకా మనం చాట్‌లోకి ఎత్తేసుకొని దాన్ని సింక్ కింద అలా ఎక్కడో ఒక చోట పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ చెత్తని మనం బయట అనేది పడేయకూడదు. సో, అది సాంప్రదాయం కదా! అంటే లక్ష్మి వెళ్ళిపోతుంది. అలా చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. అది మేము కూడా ఫాలో చేస్తామనమాట. నైట్ అయితే నీట్‌గా ఇల్లు ఊడ్చేసుకుంటే మనకి మార్నింగు ఎంత నీట్‌గా ఉంటుంది తెలుసా? మాకైతే ఇంకా హాల్‌లో, కిచెన్‌లో చూసిన వెంటనే అబ్బా! హాయిగా ఉంటుందనమాట. మనకి టెన్షన్ కూడా ఉండదు. ఎక్కడిదక్కడే మనకి అలానే వదిలేసి పడుకుంటే మనకి మార్నింగ్ లేచినప్పుడు ఇంకా టెన్షన్ అవుతుంది. ఆ ఇరిటేషన్ అవుతూ ఉంటుంది. మనం అవన్నీ పనులన్నీ చూస్తే అబ్బా! ఎక్కడివక్కడే ఉన్నాయి కదా! అని అలా అనిపిస్తూ ఉంటుంది. సో, నైట్ మనం ఒక 10 మినిట్స్ దానికోసం మనం కేటాయిస్తే హ్యాపీగా మనకి మార్నింగ్ ఎలాంటి టెన్షన్ లేకుండా పీస్‌ఫుల్‌గా మనం వంట అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు టైం వచ్చి 8:00 అవుతుంది. అన్ని పనులన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేనైతే ఇంకా యూనిఫామ్ అనమాట మనది ఈరోజు యెల్లో కలర్ 2 టీ షర్ట్స్ ఇచ్చారు కదా! బ్లూ మరి ఇంకొకటి యెల్లో. ఈరోజు వెడ్నెస్‌డే వచ్చేసి యెల్లో. ఇంకా చూస్తూనే టైం అయితే అయిపోతుందనమాట. నిజంగంటేనే ఒక 7 అయిందంటే ఇంకా 8:30 ఎంత త్వరగా అయిపోయి ఉంటుందండి నిజంగంటే అంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే నేనైతే రెడీ అయ్యి కిచెన్‌లోకొచ్చి ఇప్పుడు పొంగనాలైతే బాక్స్‌కి వేసుకుంటున్నాను. అలాగే ఇంకా నేను కూడా ప్లేట్‌లో వేసుకొని తింటూ ఉన్నాను. ఇంకా హస్బెండ్ కోసం వేడిగా ఉంటుందని చెప్పేసి అలాగే పెనం మీద వదిలేసి ప్లేట్ అయితే పెట్టేస్తాను. ఇంకా ఆయనకి వేడిగా ఉన్నట్టు అలానే ఉంటది. మనకి పెనం మందంగా ఉంటుంది కదా! వేడిగా కూడా ఉంటాయి. అలాగే క్రిస్పీగా కూడా అవుతాయి. సో, అలా చేస్తా అనమాట మనం ఎప్పుడు. ఇప్పుడు ఇంకా బాక్స్‌కి వేసుకొని నేను కూడా వేసుకొని తింటూ ఉన్నానండి. మా ఇంట్లో నాకి, మా పెద్ద పాపది ఒక టేస్టు, హస్బెండ్‌ది చిన్న పాపది ఒక టేస్ట్ అండి. అన్నీ కాదు కొన్ని మాత్రమే అలా అనమాట. ఈ పల్లీ చట్నీ అయితే అన్నిటికి వాళ్ళకి పల్లీ చట్నీనే కావాలి. హస్బెండ్‌కి, చిన్న పాపకి, దోస, ఇడ్లీ, పొంగనాలు అన్నిటికి. నాకి, మా పెద్ద పాపకి ఈ టమాటో చట్నీ అంటే ఫేవరెట్ అనమాట. అలా ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి ఇంకా స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నానండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వ్లాగ్‌నైతే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వ్లాగ్‌నైతే కంటిన్యూ చేస్తున్నాను. నేనిక్కడ పచ్చి కొబ్బరిని ఇలా తురుముకుంటూ ఉన్నానండి. ఎందుకంటే నేనిక్కడ మ్యాంగో ఓళిగ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో, చాలా చాలా టేస్ట్ బావుంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. నేనిక్కడ మల్లికా మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఒక 2 లేదా 3 మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీతో అయితే మ్యాంగోస్‌ని అయితే తీసుకోండి. నేనిక్కడ ఫస్ట్ కట్ చేసుకొని లోపల ఉన్న మ్యాంగోని మాత్రమే తీసేసి పైన ఉన్న తొక్కని తీసేసుకొని ఫస్ట్ మనం
మ్యాంగోస్ని ప్యూరీగా చేసుకోవాలండి. నేను మల్లిక తీసుకున్నాను, ఇదే తీసుకోవాలా అని ఏం లేదండి. సో మీకు నచ్చినది మ్యాంగోస్ ఏదైనా తీసుకోవచ్చు, బట్ ఇది కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందని నేను తీసుకున్నాను, అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పుట్నాలు, ఒక 4 ఇలాచి వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మ్యాంగోస్ని ప్యూరీగా చేసుకొని ఇలా కడాయిలో వేసుకున్నానండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, మనకి ఈ మల్లిక కొంచెం స్వీట్ ఎక్కువగానే ఉంది. తర్వాత ఇందులోకి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. మ్యాంగోస్ ఎలాగో స్వీట్గానే ఉంటాయి కాబట్టి బెల్లం కొంచెం వేసుకున్నా చాలు. ఒకవేళ తక్కువ అనిపించినా కూడా మళ్ళీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా బెల్లం కరిగేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం చేస్తున్న ప్రతిసారి ఇలా కలుపుకుంటూనే చేసుకోవాలండి, లేదంటే అడగంటిపోతుంది. ఇక్కడ నేను 1 కప్పు దాకా బొంబాయి రవ అంటాం కదండి, అదే సూజీ, ఆ రవనైతే తీసుకున్నాను. ఒకవేళ మీకు పల్చగా ఉందనుకోండి ఇంకొంచెం వేసుకోండి, నో ప్రాబ్లం. ఈ రవ్వని మీరు వేయించుకొనన్నా వేసుకోండి, లేదా డైరెక్ట్గానే వేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గానే వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను తీసుకున్న రవ్వ వచ్చేసి రోస్టెడ్ సూజీ అనమాట. ఆల్రెడీ రోస్ట్ అయిన సూజీ కాబట్టి ఇంకా అలాగనే వేసుకున్నాను, అంతే. నాకెందుకో స్టీల్ కడాయిలో కొద్దిగా మాడిపోతుందేమో అని డౌట్ అనిపించి తర్వాత నేను నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకున్నానండి. నాకైతే బెస్ట్ అనిపించింది. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే నిజంగా ఎలాంటి మాడిపోతుందనే టెన్షన్ ఉండదు, మంచిగా అవుతుంది. ఇక్కడ మంచిగా ఫ్రై అయిన తర్వాత చూసారుగా ఎంతగా గట్టిగా అయిపోయిందో. ఇప్పుడు లాస్ట్లో నేను పుట్నాల పొడి చెప్పాను కదా, పుట్నాలు అలాగే ఇలాచి వేసుకుని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పుట్నాల పొడి వేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా గట్టి పడుతుందండి. ఇన్ కేస్ మీకు గట్టిగా అవ్వలేదనుకోండి ఇంకొంచెం మీరు పుట్నాల పొడి వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇది ఎలాగో చల్లారిన తర్వాత, వేడిగా ఉన్నప్పుడు పల్చగా ఉన్న, చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందండి. నాకు ఎలా అయిందో చూపిస్తాను చూడండి. నేను చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చేసుకుంటున్నాను, చూస్తున్నారుగా. మంచిగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో అయితే రెడీ అయింది. ఇన్ కేస్ మీకు పల్చగా అయింది అనుకోండి, నేను చెప్పాను కదా, పుట్నాల పొడి వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోండి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నేను మైదా పిండిని అయితే కలిపి ఆల్రెడీ పెట్టేశానండి. ఒక 3 అవర్స్ అయితే మనకి మంచిగా నానాలి. ఇంకా మ్యాంగో ప్యూరీ కూడా చేశాను, అది చాలా బాగుంటుంది కాంబినేషన్తో. ఈ బొబ్బట్ల కాంబినేషన్తో మ్యాంగో ప్యూరీస్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం నార్మల్గా ఓలిక ఎలా చేసుకుంటాం చెప్పండి, సేమ్ అలానే చేసుకోవాలి. నిజంగా నేనైతే ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో చూసే ట్రై చేశానండి. నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. మేము లాస్ట్ మంత్ వైట్ ఫీల్డ్లో మ్యాంగో మేళకు వెళ్ళాం కదండి, అక్కడ ఓలిగా ఉన్నింది, మ్యాంగో ఓలిగా. అక్కడ క్యూ ఎలా ఉన్నిందంటే ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అంత లెంత్ ఉన్నిందనమాట. ఆ క్యూ చూసేసి మేమైతే తీసుకోలేదు. మా హస్బెండ్కి ఓలిగంటే ఇష్టం అనమాట తనకి. అతను అన్నారు, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని. అతనైతే అడగలేదు, చెయ్యని, ట్రై చెయ్యని అన్నారు. పాపం అతను అడిగి 1.5 మంత్ అయింది. ఇంకా సీజన్ ఎండింగ్ ఉన్న సమయంలో నేనైతే చేశానండి. నిజంగానే ఇంత బాగా వస్తాయని అనుకోలేదు. ఆయన కూడా తిన్నారు, చాలా బాగా చేసామని అన్నారు. సో ఇంకా హస్బెండ్స్ అడగాలే కానీ మనం చేయడం ఎక్కువ చెప్పండి. ఇంకా మా ఆయనైతే యూజువల్గా తను నాకు ఇది కావాలని ఏది అడగరు, అంటే ఆయనకి ఎంత నచ్చితే కానీ అడగరండి. ఇంకా ట్రై చేయంటే మనం ఇంకా ఆగుతామో చెప్పండి. ట్రై చేశానండి. సో అతను కూడా చాలా ఇష్టంగా తిన్నారు, మా పిల్లలు కూడా తిన్నారు, నేను తర్వాత ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చాము. ఒక 15-20 దాకా అయ్యాయి నేను తీసుకున్న క్వాంటిటీకి. మంచిగానే అవుతాయండి, ప్రాబ్లం ఏం లేదు, బాగా వస్తాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ట్రై చేయాలి అని అనుకుంటే ఈ సీజన్ ఎండింగ్ అయిపోయే లోపలే మీరైతే ట్రై చేయండి, లేదంటే మిస్ అవుతారా. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మా పిల్లలకి వేడివేడిగా చేసి ఇచ్చాను, హ్యాపీగా తిన్నారు. హస్బెండ్కి కూడా చేసి ఇచ్చాను, అతనిది వీడియో తీయలేదనమాట, వేడివేడిగా చేసి ఇచ్చాను, తిని వెళ్ళిపోయారు. ఇంకా మిగతావి అన్నీ చేసి పెట్టాను. సో ఇంతే అండి ఈరోజు సంగతులు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఎలా ఉందని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బై, టేక్ కేర్.